హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీపీఎస్సీ నుంచి లెక్చర్స్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజెస్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్ టు ఫైనల్ సబ్మిషన్ వరకు లైవ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు హోమ్ పేజ్ ఈ విధంగా అన్న ఓపెన్ అవుతుంది, లేదా మీకు ఈ విధంగా అన్న హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతే ఇక్కడ మీరు ఫర్ డౌన్లోడింగ్ అదర్ నోటిఫికేషన్ అండ్ విజిట్ కమిషన్స్ వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు పాలిటెక్నిక్ లెక్చర్స్ అప్లై చేసుకోవడానికి 6వ తేదీ నుంచి లింక్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ కి సంబంధించిన ఏ జాబ్స్ అయినా మీరు అప్లై చేయాలంటే ముందుగా మీరు ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏపీపీఎస్సీ జాబ్స్ కి మ్యాండటరీ అనమాట. ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా మనం జనరేట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రీవియస్ గా నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అలానే పైన ఐకార్డ్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఓటీపీఆర్ ఐడి జనరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది కంటిన్యూగా అప్లై అనేది చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీపీఎస్సీ జాబ్స్ కి సంబంధించి మీరు ఇంతకు ముందు జనరేట్ చేసుకున్న ఓటీపీఆర్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పాస్వర్డ్ అలానే ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లాగిన్ పోయి సైన్ అవుట్ అనే ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. పాలిటెక్నిక్ లెక్చర్స్ కి అప్లై చేయడానికి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయినా మీరు క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లై అనేది చేయొచ్చు, లేదా ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయినా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ని బట్టి మీరు ఏ ఏపీపీఎస్సీ జాబ్స్ కి ఎలిజిబుల్ ఆ జాబ్స్ యొక్క లిస్ట్ అనేది కంప్లీట్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాలిటెక్నిక్ లెక్చర్స్ కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని, దీని ఎదురుగా ఉండే ఫీ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే దీనికి మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకు 27/2/2019 ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డిక్లరేషన్ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ ఓటీపీఆర్ రెఫరెన్స్ ఐడి, మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, ఈమెయిల్ ఐడి అలానే మొబైల్ నంబరు, మీ కమ్యూనిటీ అనేది ఆటోమేటిక్ గా అవి సెలెక్ట్ అయిపోయి వస్తాయి అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే మీరు బిలాంగింగ్ టు క్రీమీ లేయర్ అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు క్రీమీ లేయర్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, నాన్ క్రీమీ లేయర్ అయితే ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏవైతే ఇచ్చారో అవన్నీ ఆటోమేటిక్ గా ఇక్కడ సెలెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్ అని అడగడం జరుగుతుంది, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో వైట్ కార్డు హోల్డరా అని అడగడం జరుగుతుంది, ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయ్ అని అడుగుతుంది, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు ఇక్కడ డిక్లరేషన్ చెక్ బాక్స్ ని టిక్ చేసి ఇనిషియేట్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ ని బట్టే వీళ్ళు ఇక్కడ ఫీ క్యాల్కులేట్ చేసి మీరు ఎంత పేమెంట్ చేయాలి అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను డెబిట్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ బాక్స్ ని టిక్ చేసి పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ పేమెంట్ మెథడ్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ డెబిట్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఎక్స్పైరీ మంత్ అలానే ఇయర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సివివి అంటే మీ కార్డు బ్యాక్ సైడ్ వైట్
వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో బ్లాక్ లెటర్స్ తో మీకు 3 డిజిట్ కోడ్ అనేది ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ కార్డు మీద నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు టోటల్ గా ఎంత పేమెంట్ చేయాలి అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ డెబిట్ కార్డు కి ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకుంటే రీసెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. నేను ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీ పేమెంట్ ఐడి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మరి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి, ఓటీపీఆర్ రెఫరెన్స్ ఐడి, అలానే మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. వైట్ రేషన్ కార్డు ఉంది అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మీకు స్క్రైబ్ కావాలా అని ఇక్కడ ఎస్ఆర్ నో అనేది అడగడం జరుగుతుంది. మీరు తెలంగాణ స్టేట్ నుంచి మిగరేటెడ్ అయ్యారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి అని ఇక్కడ ఎస్ఆర్ నో అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు స్పోర్ట్స్ కోటా ఉందా అనేది ఎస్ఆర్ నో అనేది అడగడం జరుగుతుంది. పైన మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఏ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేశారో ఆ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది పైన చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, ఆ క్వాలిఫికేషన్ మీకు ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏ జోన్ కింద వస్తారు అనేది ఇక్కడ మీరు జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ప్రైమరీ అంటే మీరు ఏ దాంట్లో అయితే ఫస్ట్ రాయాలి అనుకుంటున్నారో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ఎంటర్ చేసిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ చెక్ బాక్స్ ని టిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జోన్స్ వైజ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు అప్లికేషన్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేర్ఫుల్ గా రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రెఫరెన్స్ గా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ తో ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ ని ప్రింట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రెఫరెన్స్ గా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సి పాలిటెక్నిక్ లెక్చర్స్ కి ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అప్ టు ఫైనల్ సబ్మిషన్ వరకు కంప్లీట్ గా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే ఏపీఎస్సి పాలిటెక్నిక్ లెక్చర్ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.